గీస్తూ చూసి నీకు ఈ జన్మలో పెళ్లి అవదనుకున్నాం. మావయ్య ఏ క్షణంలో మన ఇంటికి వచ్చాడో గాని అప్పటి నుంచి మనందరిలో వచ్చేంజ్ వచ్చేసింది. అందుకు మనందరం మావయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాల్సింది అతనికి కాదే, నాకు. నేను ఒప్పుకుంటేనేగా ఈ పెళ్ళయింది. మావయ్య నేను లొంగ తీసుకోబట్టేగా నువ్వు ఒప్పుకున్నావు. మరి దానికేమంటావు? బండరాయి మీద బంతిపూలు పుట్టించినట్లు నీ హృదయంలో ప్రేమ పుట్టించాడు. ప్రేమ లేదు, దోమ లేదు. నన్నెవరూ పెళ్లి చేసుకోకుండా అతను ప్లాన్ వేశాడు. అతన్ని పెళ్లి చేసుకుని అతని మీద ప్రతి క్షణం పగ తీసుకోవడానికి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కొయ్యి పగ తీర్చుకోవటం కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మావయ్య పక్కన పడుకుని గట్టిగా కౌగిలించుకుని పగ తీర్చుకుంటుందే. నేను దేవిని. నేను కావాలని అతన్ని ఇష్టపడినట్టు నటించాను. కక్ష తీర్చుకోవడానికి అతన్ని పెళ్లి చేసుకున్నాను. నన్ను ఓడించి సాధించాననుకుంటున్న కృష్ణయ్యని నా గుప్పెట్లో పెట్టుకుని ఓ ఆట ఆడించపోతే నన్ను నా పేరు పెట్టి పిలవకండి. శభాష్ దేవి, శభాష్. నన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను మావయ్య అని అన్నప్పుడే నీ పన్నాగం ఏమిటో గ్రహించాను. ఈ దేవాంతకురాలి అహంభావాన్ని అణిచిపారేయడానికే దాని మెళ్ళలో తాళి కట్టాను. నీ ఛాలెంజ్కి నేను రెడీగానే ఉన్నాను. మిస్టర్ హరి అండ్ గిరి, నేను దేవికి గులాముగా మారి సలాం కొడతాను, లేకపోతే దేవే నాకు దాసం ఉంటుందో మీరే చూద్దరు గాని. మీ అడ్రస్లు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓ నా మేనకోడలా, నీ చెల్లెళ్ళు ఇద్దరి అడ్రస్లు నా దగ్గర ఉన్నాయి. నువ్వెప్పుడు ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళకి టెలిగ్రామ్లు ఇస్తాను. వెళ్ళొస్తాం మమ్మీ. వస్తాను మమ్మీ. చూడండమ్మా, మెట్టినింటికి వెళ్ళి పుట్టినింటికి మంచి పెడతండి. అలాగే మమ్మీ. ఎందుకమ్మా ఏడుస్తావు? ఇక మీదటైనా సంతోషంగా ఉండొచ్చు కదా. ఇప్పటికైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు సంతోషించు మమ్మీ. చాలు ఎవరుకోండి, కన్న కడుపు తిప్పి మీకేం తెలుసు. వస్తాను మమ్మీ. వెళ్ళొస్తాం మమ్మీ. వెళ్ళొస్తానక్క. బాయ్ అక్క. బావా, నేను వెళ్ళొస్తాను. మంచి అక్క, వస్తాను. అలాగే బాబు. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. హలో మై డియర్ కో బ్రదర్స్, త్వరలో మిమ్మల్ని కలుస్తాను. అనుకున్న ప్రకారం దేవి మెడ వంచి తాళి కట్టావు బ్రదర్. కంగ్రాట్స్. నీ పుణ్యమాని మాకు పెళ్ళయింది. బ్రదర్స్, మీ వల్ల నాకు ఉపయోగం జరిగింది. త్వరగా రండి. లక్ష్మి, సరస్వతి, ఇట్రండి. ఏమిటా? మీ ఆయన్ల పరుగులు చూశాను. అంతకంటే ఘోరమైన పరుగులు చూద్దురు గాని నేను లెటర్ రాస్తాను, తప్పకుండా రండి. అలాగే వస్తాను. ఇక తొందరగా రాబెదరా. నేను నీకు బ్రదర్నా? ప్రాంప్టింగ్ లేకపోతే డైలాగులు అన్ని తప్పలే. సరే, నువ్వు కారులో సిట్టు. నువ్వు ముందు సిట్టు. మమ్మీ బాయ్. బాయ్. వస్తాను మమ్మీ. టాటా. వస్తాను డాడీ. బావా, అక్క, వస్తాం. బయట ఊళ్ళలో నాటకానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రూప్ అంతా మున్సిపాలిటీ లారీలో చెత్త కుక్కినట్టు కుక్కేసేవారు. కానీ ఈ కారులో సుఖం ఉందే. హలో, మీరిద్దరూ నా తల్లిదండ్రులుగా ఓవర్ యాక్టింగ్ చేసినందుకు మీ ఇద్దరికి తలా ఒక 500 ఓవర్ గా ఇస్తున్నాను. అబ్బా, మహాప్రసాదం. మళ్ళీ నీకు ఎప్పుడైనా తల్లిదండ్రులను అత్త మామూలుగా నటించాల్సి వచ్చినప్పుడు మమ్మల్ని బుక్ చేసుకోండి. సరిపోదు. అలాంటి అవసరం నాకు ఎప్పుడు రాదు. పోనీ అమ్మాయికి అవసరం అడుగుతానున్నయ్యా. అమ్మా, అమ్మాయి ఇత్తటి అన్ని వేళలా సరసమైన ధరలకు అత్త మామూలుగా తల్లిదండ్రులుగా నటించబడును. శ్రీ సీతారామాంజనేయ డ్రామా ట్రూప్. ఏమా అయ్యా, మరి ఈ అద్దెకొట్టిన డబ్బులు ఓవర్ గా ఇచ్చిందంటే అడ్జస్ట్ చేసుకోండి. యాక్టింగ్ అయిపోయింది. సరసమైన ధరలకి అత్త మామ తల్లి తండ్రి. హలో సార్. మీ పని పూర్తయిందా? అయిందండి. ఏమిటి డిలే? పని కొంచెం కష్టమైందండి, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఏదేమైనా మీ కారు చాలా లక్కీ సార్. మీ కారు సహాయం వల్ల ఒక శుభకార్యమే జరిగింది. అలాగా? అవును సార్. ఎనీవే, సారీ ఫర్ ద డిలే. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదిగోండి మీ కార్ కిరాయి. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. డిక్కీలో నా బాక్స్ ఉంది సార్. మరి ఆ డిక్కీలో సామాన్ పట్టరా? థ్యాంక్ యూ. ఏంటి ఇంకా అక్కడే కూర్చున్నావు? ఈ కార్కి మనకు రుణం తీరిపోయిందిగా. ఏంటి పెట్టి తీసుకో. బస్సులో వెళ్ళాలా? మనం ఏమన్నా విమానంలో వెళ్తున్నాం అనుకున్నావా? బస్సులో వెళ్ళాలా? నడు నడు దా. టికెట్ కొట్టించుకో కదలల్లా.
సీట్లు లేవని తగాద పెట్టుకుంటే కుదరదు, నిలబడాలా? టికెట్ ఎక్కుకుందంటే అయ్య బాబాయ్ మళ్ళీ నువ్వే మళ్ళీ నువ్వేనా? లాండ చేతులలో నుండి నేను ఎత్త కొట్టాలా టికెట్? టికెట్ కొత్తందే, లోపలికి వెళ్ళకూడదు. నీ రూల్ తెలిసిందేగా, చెబెట్టి తీసుకో. నాకు కొందరు దేవుళ్ళ చేతులు ఎత్తాలంటే మహా చితాకు, చీగలేత పొగ కంపు. నీలాంటి నైట్ కుళ్ళల చేతుల్లో అలా ఉండదు. ఎవలా మా ఆవిడ. చూస్తావా నా బస్ ఎంత మంచిదో? అవాళ నా బస్ ఎక్కావు, ఎంత మంచి పిల్లలు తెచ్చుకున్నావు చూస్తావా? టికెట్ టికెట్. దిగండి దిగండి. మంచి కుంతలు మంచిగా కప్పలు తీసుకోవద్దా? లైట్ లైట్. ఆ పిల్లకి తా పలకదు. అది పిల్ల బుద్ధి లేకపోతే సరే. అటు కాదు ఇటు. ఏమిటి? ఓహో, డ్రెస్ మారింది ఏమిటి అనుకుంటున్నావా? అక్కడ మన పొజిషన్ కి అది డ్రెస్, ఇక్కడ మన పొజిషన్ కి ఇది డ్రెస్. ఇక్కడ మన పొజిషన్ ఏమిటనే పద నీకే తెలుస్తుంది. మన రవిబాబు కోళ్ళం కనిపిస్తున్నారండి. నా బంగారు కొండ వస్తున్నాడా? రైట్రా. ఒరే నేను పాకలోకి వెళ్తాను. ఇలాగే పెడతావా? ఇట్ట ఎందుకు వెళ్తాను? నా మనవడు చెప్పాడుగా మనుషులు మారాలి సినిమాలో ముసలమ్మ వేషం వేయమని. ఇక మీరు కూడా మీ వేషాలు వేయండి. సరే పదా. ఉండండి, హారతి పట్టు వస్తాను. అలాంటి సింగరాధారం చేయొద్దని వాడు ఉత్తరంలో రాశాడు. ఇప్పుడు వాడు మన దగ్గర పనిచేసేవాడు, మనం యజమానులు. అయ్యగారు ఎరా 4 రోజుల్లో వస్తారని సెలవు తీసుకుని వెంటనే వచ్చేద్దాం అనుకున్నానండి. కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి. ఇది నా పెళ్ళం అండి. పెళ్ళామా? బాగా ఉన్నవాళ్ళ పెళ్ళండి. నన్ను మోసపడి చేసుకుంది అంటే నా పెళ్ళమే కదండి. ఇదిగో అమ్మగారు అయ్యగారు కాళ్ళకి ఇద్దరం కలిసి దండం పెట్టాలదా? ఓన్లేరా, నువ్వంటే మా దగ్గర పనిచేస్తున్నావు. నువ్వు వినయంగా ఉంటే ఆ పిల్ల కూడా వినయంగా ఉండాలని ఏముంది? చూడు, ఇక నుంచి నువ్వు చేయవలసిన పనులు జాగ్రత్తగా చెయ్యి. నీకేదైనా ఇబ్బంది కలిగితే మేమున్నామని మర్చిపోకు. వెళ్ళు. దా, ఇల్లు బాగుంది కదా, ఇక్కడే ఉండిపోతావా ఏంటి?